అచీవ్మెంట్స్ కూడా చూశారు. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మన టీం ద్వారా రానున్న 10 years లోపల మనం చూడబోతున్నాము. మనం ఎక్కడ ఉంటుంది మన టీం, అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడ వెళ్ళబోతుంది కదా. ఇవన్నిటికి కారణం ఎవరంటే మన మెంటర్స్ కదా. కదా, గురువు లేని విద్య గుడ్డిదంట కదా. కదా, చాలాసార్లు ప్రయత్నించిన బిల్ గేట్స్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత దాని డబ్బులు వచ్చిన తర్వాత వారన్ బఫెట్ అన్న గురువును క్రోడ్స్ ఇచ్చి పెట్టుకున్నాడు. వారన్ బఫెట్ పేరు విన్నారా మీరు? ప్రపంచంలోనే ధనవంతుడు, ఇన్వెస్టర్ కూడా, చాలా పేరు వ్యక్తి. కానీ తన వెనకాలండి ఆల్మోస్ట్ మీరు ఫేస్బుక్ ఫౌండర్ ఎవరు? జుకన్బర్గ్ ప్లస్ బిల్ గేట్స్ కు తను ఇప్పటికి కూడా గురువు. క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు ఎవ్రీ మంత్ తనకు పే చేస్తుంటారు. మీరు చూడొచ్చు, గేట్స్ అండ్ ఫౌండేషన్ ఉంది కదా, బఫెట్ అండ్ గేట్ అండ్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ ఆస్తిలో 60% ఆఫ్ మనీని ప్యూర్ పీపుల్కి ఇస్తున్నారు వాళ్ళు. అటువంటి అందరు కూడా, ఇప్పుడు అందరు కూడా ఉంటారు కదా. మనకు ఐఫోన్ ఎవరు ఆవిష్కర్త? ఎవరు? ఇప్పుడు అమెజాన్ ఈజ్ నెంబర్ 1 కదా. అమెజాన్ వాళ్ళ గురువు ఎవరంటే ఐఫోన్ సృష్టికర్త. అంటే గురువు లేకపోతే వాళ్ళంతా పెద్దగా ఎదగరు అనేది ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏ చేసినా సమ్ మెంటర్స్ సపోర్ట్ అనేది 100% ఉండాలా. వాళ్ళు కనిపించరు కానీ తారా జువ మాత్రం ముందుకు వెళ్ళిపోతారు. ఒకసారి పిల్లలు మాట్లాడి గురువులు మనకు, మన టీంకు, టీం మెంటర్స్కు పిల్లమా వాళ్ళ మాటలు కూడా విన్నాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్. మెంటర్స్, మాకు సెకండ్ పేరెంట్స్, మాకు అన్ని కూడా వాళ్ళిద్దరు. ప్లీజ్ వెల్కమ్ అండల్ మేడం అండ్ నిజంగా వింటేనే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అంత అభిమానం చూస్తూ ఉంటే, అంటే మేము బాగాలేనప్పుడు ఎవరు ప్రేయర్ చేశారో నాకు తెలియదు కానీ ఈ కప్పులు మాత్రం నాకు ఇవన్నీ హెల్తీ లివింగ్ రిజల్ట్స్ అన్నమాట. ఈ షర్ట్, టీ షర్ట్స్ నేనే మాట్లాడేస్తాను. ఫస్ట్ లేడీస్ అనే ముందే నేనే మాట్లాడతాను. ఒక 2-3 పాయింట్స్ వస్తాను. నమస్తే అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. చాలా హ్యాపీగా ఉంది. మల్లేష్ గారు మొదలెట్టి దగ్గర నుంచి ఒకటే మాట్లాడినారు, థౌసండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రాబోతున్నారు అని. దానికోసం పెద్ద హాల్ మీరు ఏర్పాటు చేయాలి. సో ముందు అదే డ్రీమ్ పెట్టుకోవాలి మనం. సో చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూస్తుంటే. అందరి హెల్త్లు బాగా అయ్యాయి. అంటే మీరు చాలా సరితను చూస్తున్నప్పుడు ప్రతిసారి అనేదాన్ని ఒక్కొక్క ప్రోడక్ట్ రిజల్ట్ చెప్పేది. ఈ ఇన్వెస్ట్ మింగు టైంలో నాకు ఒక్కొక్క రిజల్ట్ చెప్పడం రాదు. అన్ని వేసేసుకున్నాను, అన్ని సాల్వ్ అయిపోతున్నాను. సో నాకు అలా తెలుసుకోవాలని కోరిక ఉండేది. కానీ ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతుంటే చాలా తెలుసుకున్నాననే చెప్పచ్చు. జస్ట్ ఒక నా ఇంట్రొడక్షన్, నా పేరు ఆండా. నేను హోమ్ మేకర్ని అండ్ బిజినెస్ ఉందండి. మాకు 3 అబ్బాయిలు, ముగ్గురికి మ్యారేజ్ అయింది, వెల్ సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఈ బిజినెస్లోకి రావడం నేను చాలా ఇన్నోసెంట్గా వచ్చాను. నేను అప్పట్లో కిట్ ఉండేదన్నమాట. సైన్ పెట్టు అన్నారు, సైన్ పెట్టాను, కేక్ కట్ చేసాం, తినేసాం, బిజినెస్లోకి వచ్చేసాం అన్నారు. అదేం బిజినెస్లో తెలియదు. కానీ అంతకుముందు ఒక ప్రోడక్ట్ వాడా, జిఎన్హెచ్ లోషన్ వాడా. దాంతో మా వాడి కాలు పొగలు తగ్గింది మా అబ్బాయికి. సో ఇదేదో బాగుంది అనుకున్నాను. తర్వాత పంటికి చిన్న ప్రాబ్లం వస్తే పన్ను పిక్త నర్స్ అన్నారనమాట. బ్లడ్ లేదు మేడం మీకని, వేరే టానిక్లు ఎందుకు తీసుకోవాలి, మన దగ్గరే ఉంది కదా అని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత గులాబీ ముళ్ళు గుచ్చుకుంటే ఇట్లా ఫౌంటైన్ లాగా నెత్తురు వచ్చింది. అప్పుడు ఎంజాయ్ చేశాను అనమాట. యూజువల్లీ గుచ్చుకుంటే బాగా నొప్పి అనుకుంటా, కానీ నేను అది ఎంజాయ్ చేశాను. తర్వాత చాలామందికి ఆ బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఇవ్వడం, వాళ్ళు ఆపరేషన్ జరగాలంటే బ్లడ్ అంటే బాటిల్స్ ఎక్కించకుండా జరగడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత నా ఫిజికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు 30 yearsకే మోకాళ్ళ నొప్పి వచ్చింది. అంటే వెయిట్ ఎక్కువ ఉంటే రావచ్చు, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉంటే రావచ్చు. నాకు 2 కాదు, నేను వెయిట్ ఎక్కువ లేను, ఏజ్ ఎక్కువ లేను. ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు. తర్వాత మన బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనకి గోల్ సైన్స్ నేర్చుకుంటాం కదా, అక్కడ కొన్ని విషయాలు తెలిసాయి అనమాట. అంటే మనం ఎక్కువ ఆలోచించిన, స్ట్రెస్ ఉన్నా ఇవి కూడా రిజల్ట్ అలా వస్తాయన్నది.
తర్వాత మన గ్లూకోజ్ అమైన్ అలా ఒకటి ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటే తగ్గింది, కానీ పూర్తిగా తగ్గట్లేదని ఒక చిన్న ఫీలింగ్ ఉండిపోయింది. ఎందుకు ఇంకా మోకాళ్ళ నొప్పులు నాకు ఉంటున్నాయి, ఇన్ని వాడుతున్నాను కదా, ఇన్ని వేసుకుంటాను రోజుకి, ఇన్ని వేసుకుంటున్నా నాకు ఎందుకు తగ్గట్లేదు అన్నట్టు ఫీలింగ్ అనిపించేది. తర్వాత ఈ హెల్దీ లివింగ్ ప్రోగ్రామ్ వచ్చాక గట్ రీసెట్ అయిన తర్వాత అక్టోబర్లో స్టార్ట్ అయింది. 10 days అది కూడా నేను ప్రాపర్గా కూడా చేయలేదు. యాక్చువల్లీ చెప్పండి చెయ్యాలి, అంతలా చేయలేదు. కానీ ఇప్పటికి మళ్ళీ గ్లూకోజ్ అమైన్ వాడాల్సిన అవసరం పడ్డాను. మిగతావన్నీ వేసుకుంటాను. ప్లస్ నేను ఇంట్లో మెట్లు ఎక్కానంటే 3 floors, ఒక్కొక్కసారి అయితే 3 ఒకసారి ఎక్కాల్సి వస్తుంది, లేకపోతే అట్లీస్ట్ 1 or 2 times అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఇదంతా నిజంగా ఆండే బెనిఫిట్ హెల్త్ పరంగా. అందరూ హెల్త్ చెప్పారు కాబట్టి నాకు హెల్త్ చెప్పాను. అంతకన్నా ముందు అయితే ఈయన పొద్దున్నే వెళ్తే రాసి వచ్చేవాళ్ళు. నాకు కోరిక ఉండేదన్నమాట, ఇంకా కొంచెం టైం దొరికితే బాగుండు, పిల్లలు చిన్నపిల్లలు టైం దొరికితే బాగుండు అన్నది ఒక్క డ్రీమే ఉండేదన్నమాట. ఈ బిజినెస్ వచ్చిన తర్వాత నీ డ్రీమ్ ఏంటంటే, నాకు డ్రీమ్స్ అంటే అప్పుడు పెద్దగా లేవు, ఇప్పుడు పెద్దగా లేవు, కానీ చిన్నవి అప్పుడు ఉండేవి, ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. అప్పుడు ఏంటంటే ఈ టైం కావాలి, పిల్లలు ఏదైనా అడిగితే కొని పెట్టాలి, తర్వాత వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళగలగాలి, ఇలాంటి డ్రీమ్స్. లక్కీగా ఏంటంటే మా మొదటి అబ్బాయి అన్నా కదా, ఆఖరి అబ్బాయి చిన్నప్పుడే వాళ్ళు నాతో ఉన్నప్పటికే మేము సొంత ఇల్లు కొనేసుకున్నాం. సో నాకు సొంత ఇల్లు డ్రీమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇందాక నాగరాజు గారు అన్నట్టు డ్రీమ్ పెట్టుకోవాల్సిన లేకుండా ఇల్లు వచ్చేసింది. కాబట్టి సొంత ఇల్లు అనేది ఎందుకు థాట్ ఉండేదంటే, ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో ఓనర్స్ చాలా మంచి వాళ్ళు వచ్చారు. లాస్ట్ ఇల్లు కట్టుకునే ముందు స్థలం తీసుకున్నాక ఒక ఇంట్లో ఉన్న దగ్గర మట్టుకు ఆ ఓనర్తో చాలా ఇబ్బంది పడ్డాను. పిల్లలు చిన్నవాళ్ళు పైకి ఎక్కకూడదు అనేది, ఆవిడ గేట్ తీయకూడదు అనేది, ఇది చాలా ఇబ్బంది పడి ఎప్పుడు వెళ్ళిపోతాము సొంత ఇంటి అంటే సొంత ఇల్లు వస్తుందని తెలుసు అప్పటికి. సొంత ఇంట్లోకి వెళ్ళక ప్రశాంతం అయిపోయింది, పీస్ ఆఫ్ మైండ్. సో నా డ్రీమ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండేది పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతమైన మనసు ఉండాలి, ప్లెంటీ ఆఫ్ మనీ ఉండాలి, ప్యూర్ పామ్, అది నా డ్రీమ్ అన్నమాట. సో ఇప్పటికీ అదే డ్రీమ్. అఫ్కోర్స్ బిజినెస్ స్టార్ట్ అయ్యాక ఈ టైం రావడం స్టార్ట్ అయింది, హెల్త్ ఇంప్రూవ్ అయింది, లైఫ్ స్టైల్ మారింది, పిల్లలకి కావాల్సిన చదువుకున్నారు, అంతా బై గాడ్స్ గ్రేస్. ఎప్పుడు ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటే ఒక మాట జరగదు, థ్యాంక్ గాడ్ అని చెప్పుకోవాల్సిందే మా అమ్మ నేర్పింది. ఇప్పటికీ అది వస్తుంది మన థ్యాంక్ గాడ్ అని. సో దేవుడి దేవాలు అంతా సాఫీగా జరుగుతుంది. అండ్ ఈ బిజినెస్లో ఇలాంటి 4 మంది పిల్లలు వచ్చారనమాట. సో అది ఇంకా బాగుంది నాకు. సో ఎంజాయింగ్ లైఫ్. సో థ్యాంక్ యూ అండ్ ఎలా అనిపిస్తుంది? తర్వాత నేను కొన్ని పాయింట్స్ జస్ట్ నేను నోట్ చేసుకుని కొన్ని చెప్తాను. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం అందరం? పెళ్ళికి వచ్చావా, ఫంక్షన్కి వచ్చావా, ఎక్కడికి వచ్చాం? ఫ్యామిలీ గెట్. అంటే ఇదంతా మన ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, మనందరికీ ఒక ఫ్యామిలీ ఉంటుంది. కానీ హ్యాపీ ఎక్స్టెండెడ్, ఇది అనెండింగ్ అని పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మా ఫ్యామిలీ మళ్ళీ ఎంటర్ వచ్చాక అసలు చాలా పెద్దది అయిపోతాం మన ఫ్యామిలీ. సో ఇది అందుకే మన ఫ్యామిలీ బిజినెస్. హ్యాపీ అనేది ఒక బిజినెస్ కాదు, ఇది ఒక వే ఆఫ్ లైఫ్, మన జీవన విధానం. నా పేరు రాంబాబు అండి. నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేశాను. ఒక 1 year రిటైర్ అయిపోయాను. ఇప్పుడు ఏంటంటే చిన్నగా కన్సల్టెన్సీ చేస్తున్నారు, కానీ మ్యాక్సిమం ఏ బిజినెస్. అప్పుడు నేను 2002 వచ్చాను బిజినెస్లో. అప్పుడు నేను బిజినెస్లోకి వచ్చిన రీజన్ ఏంటంటే, నేను జాబ్ చేస్తూ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ట్రై చేశాను కూడా. మా ఫ్రెండ్తో కలిసి ఏదో చిన్న కాంట్రాక్ట్ చేయడం, లేకపోతే ల్యాండ్ అదే సేల్స్, ప్లాట్ సేల్స్ ఉంటాయి కదా, అటువంటివి. అంటే ఎక్స్ట్రా మనీ కావాలి, ఎప్పుడు అలా ఉండేది నాకు. ఎందుకంటే శాలరీ సరిపోలేదు, కొంచెం ఎక్కువ రావాలి. ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎక్స్ట్రా మనీ కోసం అన్నారని చెప్పి బిల్లు కూడా తీసుకున్నాం కదా, ఎర్లీగా తీసుకున్నాం. కానీ అప్పుడు ఈఎంఐ ఉంది. ఈఎంఐ అంతా 1400, 1696. ఇప్పుడు అదే నథింగ్ కదా. అప్పుడు ఈఎంఐ 1696 అంటే చాలా టఫ్ అనిపించేది అనమాట. సో ఎక్స్ట్రా 1696 ఈ బిజినెస్ ద్వారా వస్తే హ్యాపీ అన్న ఉద్దేశంతో నేను బిజినెస్లోకి వచ్చాము. బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ చేసాం. మమ్మల్ని స్పాన్సర్ చేసిన ఎవరంటే మా సిస్టర్ బ్రదర్-ఇన్-లా అంటే వాళ్ళ బ్రదర్ మళ్ళీ రామగోపాల్ అండ్ ఉషాదేవి. వాళ్ళు ఈ బిజినెస్లో ఫౌండర్స్ ప్లాటినం.
చాలా ఇనీషియల్గా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. మన టీం మొత్తం మెంటర్ చేస్తున్నారు సంజయ్ చంద్ర, దీప్తి చంద్ర, ఎమరాల్స్, సో వాళ్ళు ఇప్పుడు పర్సనల్గా మన టీం మొత్తం మెంటర్ చేస్తున్నారు. సో వాళ్ళ హెల్ప్ తోటి బిజినెస్ చాలా బాగా చేశాను. నేనైతే నాకు వరంగల్కి సీజన్ టికెట్ ఉంది. అంటే నేను జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేస్తున్నాను కదా, అంటే సీజన్ టికెట్ సాటర్డే ఈవినింగ్ కానీ ట్రైన్ ఎక్కడం, ఏదో ట్రైన్ ఎక్కడం, వెళ్ళడం, సాటర్డే మీటింగ్ చూసుకోవడం, మళ్ళీ సండే మీటింగ్ చూసుకోవడం, సండే నైట్ మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కడం, ఇంటికి రావడం. సో అలాగా వరంగల్ టీము బ్రహ్మాండం గ్రో చేసాము. ఆ వరంగల్ టీం ద్వారానే మాకు ఈ టీం కూడా వచ్చింది. సో చాలా వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తం ఆల్మోస్ట్ నేను తిరిగాను, ప్రతి విలేజ్ కూడా వెళ్ళాను. చాలా బాగా చేసాం, హ్యాపీగా. ఇప్పుడు కొంచెం సిస్టమ్ మారింది. ఇప్పుడు ఏంటంటే ఫిజికల్గా ఎక్కువ వెళ్ళలేదు, మనం డిజిటల్గానే. ఇప్పుడు పొద్దున్నే 6ంటికే వరంగల్ వాళ్ళు అందరూ కలుస్తున్నారు, గోదావరి వాళ్ళు కలుస్తున్నారు, గౌరవాడ వాళ్ళు కలుస్తున్నారు, కడప వాళ్ళు కలుస్తున్నారు, గూడూరు అమ్మాయి, ఎక్కడ అమ్మాయి కర్నూలు ఆమె కలుస్తున్నారు, అగ్నిశాఖ కడప కలిసి పొద్దుటూరు నుంచి దేవదాస. సో ఇప్పుడు డిజిటల్గా కలుస్తున్నాం. అంత శ్రమ లేకుండా ఇప్పుడు ఈజీ అయిపోయాను కదా. సో అంత ఈజీగా ఉన్న టైం మీరు వచ్చారు, నేను చాలా కష్టపడ్డాను. సో ఇప్పుడు చాలా ఈజీ మీకు బిజినెస్ చేయడం, అర్థమైతే చాలు. ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే మేము 6 ప్రోడక్ట్స్ మాకు మేము వచ్చేసరికి 13 ప్రోడక్ట్స్, కొన్ని హోమ్ కేర్, కొన్ని పర్సనల్ కేర్, న్యూట్రిలైట్ కూడా ఇంకా ఏం రాలేదు. సో దాంతో 13 ప్రోడక్ట్స్ తోటే మేము 50 PV చేసామండి ఎవరి మంత్, 50 PV 100 PV కూడా, ఓన్లీ 13 ప్రోడక్ట్స్. ఇప్పుడు 150 ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనం ఎంత PV చేయాలి? అవేర్నెస్ పెరిగింది, ప్లస్ అందరికీ తెలుసు కూడా మన ప్రోడక్ట్స్ గురించి. ప్లస్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాం, హెల్తీ లివింగ్, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మనం కూడా అదే మైండ్లో పెట్టుకోవాలి. ముందు మనం మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా మందికి మనం హెల్త్ ఇవ్వాలి, మనం హెల్త్ అంబాసిడర్స్ మనం. సో ఎంతో మందికి మనం హెల్త్ ఇవ్వాలి, మన పేరు వాళ్ళు చెప్పుకోవాలి. వీడి వల్ల మనం నా ఆరోగ్యం బాగుపడదు. ఇప్పుడు ఎంతో ఎలా చెప్పారో చాలా మంది, సార్ మల్లేష్ గారు, సరిత గారు, మా హెల్త్ ఇంప్రూవ్ అయింది. సరే మన పేరు కూడా చెప్పుకుని నెక్స్ట్ టీంలో అందరూ కూడా రావాలి కదా, హెల్త్ వాళ్ళ వల్ల ఇంప్రూవ్ అయింది. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో ఉన్న ఆనందం ఎక్కడ లేదు, అంతే కదా. సో అందరూ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నాకు ఇందాక సందేశ్ గారు కథలు చాలా బాగా నచ్చింది. కథ అంటే కథ కాదు, స్టోరీ, రియల్ స్టోరీస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. చాలా బాగుంది. సరిత గారు స్టార్టింగ్ లో ఉన్నారు, ఏమన్నారు? థ్యాంక్ యూ, సారీ, రెండు చెప్పారు. ఇవాళ ఆవిడ చెప్పారు, తర్వాత కొంతమంది చెప్తారు. కొంతమంది థ్యాంక్ యూ చెప్తారు, కొంతమంది సారీ చెప్తారు. ఎవరు థ్యాంక్ యూ చెప్తారు? థ్యాంక్ యూ ఎవరు చెప్తారు? ఈరోజు అటెండ్ అయిన వాళ్ళందరూ థ్యాంక్ యూ చెప్తారు. నాకు మంచి, మేము వచ్చాము, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సారీ ఎవరు చెప్తారు? రాలేదు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, అదే మేడం మిస్ అయిపోయా మేడం, సారీ మేడం, మేము చాలా మిస్ అయిపోయాం, వాడు సారీ. సో ఈరోజు ఆవిడ చెప్పారు, నెక్స్ట్ అందరూ ఆ రెండు చెప్తారు. సో మనం బిజినెస్ గురించి ముందుకు వెళ్ళినా కూడా ఈ రెండు చెప్పేవాళ్ళు అవుతూనే ఉంటారు. సో ఏది తీసుకోవాలో అది తీసుకుంటారు, మనం ఏది ఇవ్వాలో ఇస్తూ ఉండాలి. శ్రీనివాస్ గారు వచ్చారు, శాంతిగా వచ్చారు శ్రీనివాస్. అందుకే ముందు శాంతి వచ్చింది, తర్వాత శ్రీనివాస్ వచ్చింది. సో ఇదేంటంటే మన బిజినెస్లో ఇది ఒక గెట్ టుగెదర్. కవర్ డిష్ అన్నారు కదా, మనం ఇంకా కవర్ పెట్టేంచాలి, ఆ డిష్ మీద అన్ని కవర్ చేసి ఉంటుంది. కవర్ ఇప్పుడు ఓపెన్ చేయాలి మనం. సో ఇప్పటివరకు ఏంటంటే, ఇప్పటివరకు మనం ఏం చేసామంటే మన మైండ్స్ ఓపెన్ చేసుకున్నాము, ప్లస్ మనం అందరూ మన డ్రీమ్స్ చెప్పుకున్నాము, మనం పరిచయం చేసుకున్నాము, మనం ఓపెన్ చేసుకున్నాం, అన్కవర్ చేసుకున్నాం. ఇప్పుడు డిషెస్ కూడా అన్కవర్ చేద్దాం, ఎందుకంటే 9:30 అవుతుంది, 9:30. నెక్స్ట్ మాట్లాడితే శ్రీనివాస్ గారు 1 నిమిషం టైం ఇస్తున్నాం, టైం అయింది. డిషెస్ అలా ఓపెన్ చేయాలి. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరూ హెల్తీగా ఉండాలి, మనకి తెలిసిన వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండాలి, అంతే. సో హెల్తీ ఫ్యామిలీతో మనం హెల్తీగా అందరికీ హెల్త్ పంచుతూ హ్యాపీగా ఉండాలి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. మేడం చెప్పండి. 2 3 మీకు ఛాన్స్ ఇచ్చారు, పొద్దున 6 నుంచి ఓకే, నోట్ చేసుకుని చెప్తాను.
ఒకటి ఇవేంటంటే మెడిసిన్స్ కావు, మనకి చూసిన జనాలు సహజంగా అంటారు ఇది మనం మెడిసిన్ వేసుకున్నాం ఫీల్ అవుతాం కదా, ఈ మెడిసిన్స్ కావు, ఫుడ్ సప్లిమెంట్స్ మనం చేస్తాం, అదొకటి ఇంపార్టెంట్. అండ్ గట్ రీసెర్చ్ తర్వాత జరుగుతున్నది ఏంటంటే మనకి అబ్జార్ప్షన్ పెరుగుతుంది, మన బాడీలోకి న్యూట్రియంట్స్ వెళ్ళాలన్నది జరుగుతుంది. ఎందుకు మనం గట్ రీసెట్, ఇప్పుడు నాకు నేను చెక్ చేసుకున్నా కదా, గట్ రీసెట్ తర్వాత ఎలా నాకు మళ్ళీ గ్లూకోజ్ అని అవసరం పడలేదంటే అంతకుముందు వాడినవన్నీ కూడా తర్వాత కూడా వేరే న్యూట్రియంట్స్ వాడి ఇవన్నీ ఉపయోగపడి నాకు సరిపోయింది అనమాట. సో అబ్జార్ప్షన్ బాగుంటుంది అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ గట్ రీసెట్ ఈ 100 days ప్రోగ్రాంలో వెయిట్ రిడక్షన్ అనేది స్టేబుల్గా ఉంటుంది, అది అందరం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో స్టేబుల్గా ఉంటుంది, అంతకుముందు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ పెరిగిపోవడం చూస్తున్నాం, కానీ ఇక్కడ అంత ఈజీగా పెరిగే ఛాన్స్ కనిపించట్లేదు. మన మైండ్, మన బాడీ, మన ఫుడ్ అన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి, అందువల్ల జరుగుతుంది. ఆ తర్వాత అంతే, ఈ పాయింట్సే మెన్షన్ చేయాలనుకున్నా. యాంబే గురించి చెప్పినప్పుడు మల్లేష్ గారు ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నా. ఎన్నో ఉన్నాయన్నారు కదా, మిగతావి ఏవి ఎలా ఉన్నాయో మనకి తెలియకుండా మన కంపెనీ గురించి మనకి తెలియాలి. ఆయన చెప్పినట్టు మెయిన్ ఏంటంటే సీడ్ టు ఫినిష్ ప్రోడక్ట్, అంటే విత్తనం దగ్గర నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ వరకు మన యాంబే కంపెనీ మొత్తం చూసుకుంటారు. కాబట్టి ఇందులో కల్తీయా ఇంకేదైనా అస్సలు డౌట్ వస్తుంది. ఎన్నో టెస్ట్లు, నాసా చేసే టెస్ట్లు సీడ్కి చేస్తారు, తర్వాత వాళ్ళ ఆర్గానిక్ ఫార్మ్స్లో పండిస్తారు. అవి మన చేతికి వచ్చే వరకు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయో మెడిసిన్స్ ఏవైతే వీళ్ళ ఫార్మస్యూటికల్ దాంట్లో ఏదైతే జిఎంపి ప్రాక్టీసెస్ అంటారు, అంటే స్టీల్ డ్రమ్స్లో తయారు చేయడం కానీ, లేకపోతే మనుషుల చేతితో టచ్ చేయకపోవడం కానీ, ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మన దగ్గరికి వస్తున్నాయి. మనమే ఫస్ట్ పర్సన్, ట్యాబ్లెట్ ముట్టుకోవాలన్నా వేరే ఏది ముట్టుకున్నా మనమే ఫస్ట్ అన్నారు. సో అంత సేఫ్గా మన దగ్గరికి వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం కంపెనీకి షేర్స్ జరగడానికి. కాబట్టి హోల్ అండ్ సోల్ మొదటి నుంచి A to Z అనేది అన్ని కంపెనీలు చూసుకుంటాం. సో బయట ఇంకెప్పటికీ ఏమీ లేదు ప్రమేయం. సో వీఆర్ సేఫ్ అన్నమాట. అది ఒక్కటి మనకు తెలిస్తే చెప్పడానికి వీలు ఉంటుంది ఎవరికైనా. ఒకటి మర్చిపోయింది. నేను అలాగే అని అన్నట్టే. ఎల్లుండి ఏంటి May 5 కదా, యాంబే ఇండియాలో పుట్టినరోజు. కరెక్ట్. ఎల్లుండి యాంబేకి 26 సంవత్సరాలు నిండుతున్నాయి. వరల్డ్ వైడ్ అయితే 59లో వచ్చింది. ఇందాక ఆయన అన్నారు నేను పుట్టలేదు, నేను కూడా పుట్టలేదు. 59 అంటే ఆల్మోస్ట్ 63 సంవత్సరాలు యాంబేకి. ఇండియాలో ఏమో 26 సంవత్సరాలు. ఒకటి చెప్పేసాను. రెండు, నా డ్రీమ్ చెప్పలేదు. అంటే స్టార్టింగ్లో నా ఈఎంఐ వచ్చేసింది. తర్వాత నా డ్రీమ్ ఏంటంటే ఇల్లు వచ్చింది, కానీ నాకు డూప్లెక్స్ అంటే ఇష్టం. మెట్లు ఎక్కాలి, పైన రూమ్ ఉండాలి, కింద రూమ్ ఉండాలి, రూమ్. సో అది కూడా ఒక 8 ఏళ్ళు అయింది. డూప్లెక్స్ కూడా కట్టుకున్నాను. కొంతమంది వచ్చారు నాకు. నెక్స్ట్ కవర్ తీసుకోవద్దు కదా. ఓకే, సో అది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు డ్రీమ్ ఏంటంటే, విన్నారా? ఓకే, యాంబే ఫారిన్ తీసుకెళ్తుంది అందరినీ, తెలుసా మీకు? ఫ్రీ ట్రిప్స్ తీసుకెళ్తుంది. డబ్బులు మనం పెట్టుకోక్కర్లేదు. మన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు వెళ్తే చాలు, అక్కడి నుంచి యాంబే చూసుకుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్తుంది. హస్బెండ్ లేట్గా వచ్చినా కూడా ఫ్లైట్ ఎక్కిస్తుంది. సీరియస్, పర్లేదు. ఆయన అప్పుడు కూడా కాలేజ్ నుంచి గబగబా పరిగెట్టుకు వచ్చి ఫ్లైట్ ఎక్కచ్చు, ఏం పర్లేదు. మీరు నా చైతన్య గారు, శ్రీ చైతన్య, అప్పుడైనా మళ్ళీ లాస్ట్ మూమెంట్ కూడా మనం ఆపుతాం ఫ్లైట్, మీరు ఎక్కువ. సో ఫ్రీ ట్రిప్స్ తీసుకెళ్తుంది. నా డ్రీమ్ ఏంటంటే, మేమైతే ఫ్లైట్ ఎక్కి ఒక ట్రిప్కి వెళ్ళాము. ప్లాటినం ఫోరంలో ఒకసారి తీసుకెళ్తారు ప్లాటినం అయితే, కానీ ఫౌండర్ ప్లాటినం అయితే ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ తీసుకెళ్తారు. ఆ ట్రిప్కి అందరూ కలిసి వెళ్ళచ్చు. నా డ్రీమ్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి ఫ్లైట్లో, యాంబే తీసుకెళ్లే ఫ్లైట్లో ఫ్రీగా మన డబ్బులు పెట్టుకోకుండా వెళ్ళాలి. అక్కడ యాంబే ఇచ్చిన 5 స్టార్ హోటల్లో ఉండాలి. అందరూ కలిసి ఎంజాయ్ చేయాలి. ఆ సుమలత వాళ్ళు కూడా వస్తారు, డ్యాన్స్ చేస్తున్నారు. సో అందరూ కలిసి డ్యాన్స్ చేయాలి. ఓకే, రెడీ? అందరూ ఎంతమంది రెడీ? వినబడాలి నాకు సౌండ్. ఎంతమంది రెడీ? అది నాకు. ఓకే, బ్యాక్ టు మేడం, నేను మర్చిపోయినాను. ఇంకేం మర్చిపోదు. నా ఫస్ట్ ట్రిప్ కూడా ఫ్లైట్ ట్రిప్ యాంబేదే ఎక్కాను అనమాట. అంటే ముందు ఫ్లైట్ ఎక్కలే, యాంబే ద్వారానే ఎక్కాను. మేము ఆఫీస్లో వెళ్ళేవాళ్ళం. కానీ ఇంకొకటి, మన ఆఫీస్ వేరే బిజినెస్ చేస్తే
ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఇది బిజినెస్ ప్లస్ అన్ని కదా. ఇక్కడ ఎలా ఉంది అట్మాస్ఫియర్? అందరూ వచ్చాం. ఆఫీస్ లో రవి గారు మీటింగ్కి వెళ్తారు, మీరు వెళ్తారా? శ్రీనివాస్ కాలేజీ మీరు వెళ్తారా? నేను ఆఫీస్కి వెళ్తే నేను ఫ్లైట్ ఎక్కి మీటింగ్కి వెళ్ళేవాడిని, ఇప్పుడు రాలేదు. యాభై బిజినెస్ లో కలిసి మా ఇద్దరిని కూడా తీసుకెళ్ళాం. ఇక్కడ కూడా మన వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వస్తాం. అందుకని మన అట్మాస్ఫియర్ మేము అక్కడ మా మీటింగ్ లో వేరే జోకులు కూడా వేసుకుంటాం. కానీ ఇక్కడ అటువంటి ఉండవు. ఇక్కడ చాలా, ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్, అందరం ప్రమోషన్ లేకుండా ఒక మంచి హృదయంతో ఉంటాం. అందరం కూడా ఏ ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉండకుండా ఉంటాం మనం. ఎందుకంటే ఇక్కడ పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు, పెళ్ళైన అబ్బాయిలు ఉంటారు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉంటారు. అందువల్ల ఏంటంటే అంతా మనం ఒక ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే ఒక ప్యూర్ హార్ట్ తో ఉంటాం మనం అందరం కూడా. అది మన బిజినెస్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బిజినెస్. అండ్ ఫౌండర్స్ యొక్క ఆలోచన ఏదన్నమాట. మనం అలా మెయింటైన్ చేస్తాం కూడా. సో అందరం లైఫ్ లో కలుగుతాం. మళ్ళీ